హలో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ బిర్యానీ అంటే ఎవరికి నచ్చదు చెప్పండి? అందరికీ ఇష్టమే. అసలు బిర్యానీ అంటేనే అందరికీ ఇష్టము. అలాంటిది ఈరోజు సండే స్పెషల్‌గా నేను బిర్యానీ చేస్తున్నాను. ముందుగా నేను హాఫ్ కేజీ మటన్ తీసుకున్న పెద్ద పీసెస్ చక్కగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్‌లోని 3 స్పూన్లు నెయ్యి వేసుకున్నా. అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. మీకు నచ్చితే ఆయిల్‌తోనైనా మొత్తం చేసుకోవచ్చు. లేదంటే నెయ్యితోనైనా చేసుకోవచ్చు. నేను 2 వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆయిలు, నెయ్యి 2 బాగా వేడెక్కాక ఇందులోని బిర్యానీ హోల్ గరం మసాలా అనేది నేను వేసుకొని అవి బాగాన ఫ్రై అయిన తర్వాత ఇందులో ఆనియన్స్ స్లైసెస్‌ని చక్కగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందు ఇప్పుడు మనం ఈ మసాలా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. మీలో ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టం చెప్పండి? అందులో బిర్యానీలో స్పెషలు చికెనా, మటనా, ఫిషా, ఫ్రాన్సా అసలు మీకు ఏ బిర్యానీ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఓకేనా? ఇప్పుడు నేను ఇవి ఆనియన్స్ వేసుకున్నా కదా! ఇవి చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇందులోనే మనం పచ్చిమిర్చి కూడా వేసుకుందాము కట్ చేసి. అలాగే ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గూడాను ఫ్రై చేసుకొని, ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్ అది బాగా అలా వేగితేనే బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఇందులో మనం ఇప్పుడు ఇవి బాగా వేగినప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని, అవి కూడా పచ్చి వాసన పోయేంత వరకున చక్కగా ఫ్రై చేసుకుందాము. ఒక స్పూను సరిపోతుంది మనకి ఇది అల్లం వెల్లుల్లిపాయి. అలాగే మీట్ మసాలా ఒక 2 స్పూన్లు కూడా యాడ్ చేసుకొని, తర్వాత కారం మనం నార్మల్ కర్రీస్‌కి వాడే కారం కూడా యాడ్ చేసుకొని, ఈ మసాలాలన్నీ గూడాను చక్కగా ఫ్రై చేసేసుకుందాము. ఈ మసాలాలు వేయగానే ఎంత మంచి స్మెల్ వస్తుందో. చాలా చాలా మంచి స్మెల్లు ఈ మసాలాలన్నీ యాడ్ అయ్యాక. ఓకేనా? ఇప్పుడు మనకి ఈ అల్లం వెల్లుల్లిపాయ మసాలాలు అన్నీ గూడాను చక్కగా వేపుకొని, ఆనియన్స్ చూసారా మంచి కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనకి బిర్యానీకి అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలాగే ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోనే కాస్త టమాటాలు కూడాను ఒక టమాటా వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఇప్పుడు చిన్న అడుగు అంటుతుంది కదా! అలాగ అడుగు అంటకుండా ఉండడం కనేసి టమాటా ముక్కలు కూడా వేసుకోవడం వల్ల ఈ టమాటీస్‌లోనే ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయ్యి మనకి అడుగు అంటకుండా ఉంటుంది. అలాగే మనం మటన్ ఏదైతే ఉందో క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా! లెగ్ పీసెస్‌ని అవి కూడా ఇందులో మనం యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా చక్కగా ఫ్రై చేసుకుందాము. ఈ మటను ఇవన్నీన. ఇలాగా ఈ మనకొక 10-15 మినిట్స్ వరకున ఇలాగే కుక్ చేయడం వల్ల ఏంటంటే, ఈ మసాలాలన్నీ మటన్‌కి పట్టి బిర్యానీ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇంకా మన ఇంట్లో వాళ్ళందరూ గూడానా సూపర్‌గా హ్యాపీగా తింటారు అందరూ. మీరు ఎన్నిసార్లు రెస్టారెంట్‌కెళ్ళి అసలు ఎంజాయ్ చేస్తారా? లేదంటే ఇంట్లోనే చేసుకొని తింటారా? నాకు చెప్పండి. అలాగే ఇప్పుడు ఇది మనకి బాగా వేగాయి కదా! ఇప్పుడు ఒక కప్పు పెరుగు నేను తీసుకున్నా. ఆ పెరుగు వేసుకోవడం వల్ల మటన్ సాఫ్ట్ వస్తుంది. సాఫ్ట్‌గా బాగా చక్కగా మనకి బోన్ సెపరేట్‌గా, మటన్ సెపరేట్ అనేది అవుతుంది. ఇవన్నీ గూడానా మనకి ఇంకొక 10-15 మినిట్స్ గూడాను మనం చక్కగా కుక్ చేసుకోవాలి. ఇలాగ మనం ఎంతసేపయితే కుక్ చేస్తామో అంత టేస్ట్ పెరుగుతుంది మటను ఈ బిర్యానీకి. ఎందుకంటే ఈ మసాలా ఫ్లేవర్ అది అన్నీ గూడాను మటన్‌కి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. ఇలాగే మనం కాసేపు ఒక 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాం కదా! ఇందులో ఇప్పుడు మనం సాల్ట్ గూడా యాడ్ చేసుకుందాము. ఈ సాల్ట్ వేసుకున్న సరిపడేంత వేసుకొని వీటిని మళ్ళీ కలుపుకొని ఒక 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. చూసారా? ఇవి యాక్చువల్లీ బోన్స్ అంటే కొంచెం పెద్దవిగా తీసుకున్నాను కాబట్టి మటన్ అనేది దమ్ బిర్యానీకి మంచి పెద్ద పీసెస్ అయితేనే బావుంటాయి. మరీ చిన్న చిన్న పీసెస్ బాగోవు. కాబట్టి నేను ఇలాగే తీసుకుంటా. మనకి చికెన్‌కైనా చూసారు కదా! మనం లెగ్ పీస్‌లు ఎలాగైతే యూజ్ చేస్తామో అలాగే దీనికి గూడా నేను కొంచెం పెద్ద పీసెసే యూజ్ చేశాను. ఇప్పుడు ఇందులో నేను 2 స్పూన్స్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. నేను ఇది ఇంట్లోనే నేను ఎప్పుడూ ఉంచుతుంటాను క్రీమ్‌ని. అలాగే ఇది నేను మటన్ దమ్ బిర్యానీకే కాకుండా నాన్ వెజ్ కర్రీస్ దేనికైనా నాన్ వెజ్ లేదంటే వేరే ఏ పన్నీర్ కర్రీస్‌కైనా సరే మీరు క్రీమ్ అనేది యాడ్ చేయండి. అసలు ఇంత అంటే ఎక్సలెంట్‌గా ఉంటది ఆ టేస్టు.
మంచి ఫ్లేవర్ ఇస్తుందనమాట. ఒక రిచ్ ఫ్లేవర్‌ని ఇస్తుంది. చాలామంది ఇది క్రీము వేస్తుంటారు. అలాగే నాకు గూడా చాలా ఇష్టము ఈ క్రీమ్ అనేది యాడ్ చేయడం అనేది. చూసారు కదా! ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను సరిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ ఏసుకున్నా మనకి పలచబడిపోతుంది మనకి గ్రేవీ. కాబట్టి ఇలా పెట్టుకొని చక్కగా మనం మూత పెట్టి విజిల్స్ ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు గూడాన కుక్ చేసుకుందాము. అలాగే నేను ఇంకొక బాండీ తీసుకొని అందులోని మనకి నేను 2 గ్లాసు బిర్యానీ బాస్మతి రైస్ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ వేసుకొని నేను యాక్చువల్లీ బిర్యానీని ఒక హాఫ్ అన్ అవర్ నా బాస్మతి రైస్‌ని కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నా. అలాగే ఇప్పుడు ఈ వాటర్‌లోని మనకి గరం మసాలా, హోల్ గరం మసాలా, అలాగే ఆయిలు, సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు మనకి మటన్ అనేది ఒక 5-6 విజిల్స్ అనేది చక్కగా వచ్చి కుక్ అయ్యింది. ఇది మనం కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనము ఏదైతే వాటర్ పెట్టుకున్నామో బిర్యానీ కుక్ చేయడానికనేసి, అందులో నేనిప్పుడు రైస్ అనేది చక్కగా వాటర్ బాయిల్ అయ్యింది. నేను రైస్ వేసుకున్నా. అలాగే ఇందులోని 1 కప్పు చిన్న మనకి ఏదైతే బాటిల్‌కి కప్ ఇస్తాడు కదా! ఆ కప్ తోటే కేవడా వాటర్ వేసుకున్నా. అంటే కేవడా వాటర్ అంటే తెలిసిన వాళ్ళకి తెలియొచ్చు. తెలియని వాళ్ళకి చెప్తున్నా. కేవడా వాటర్ అనేది అది బిర్యానీ స్మెల్ అనమాట. బిర్యానీ సెంటెడ్ అని అంటారు. అది వేసుకున్నా. అలాగే కొంచెం ఈ రైస్‌లోని మనకి రైస్‌కి సరిపడా అంత సాల్టు ఇవన్నీ వేసుకొని మనం చక్కగా బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు మనకి మటన్ అనేది చల్లగా అయ్యింది. ఇప్పుడు మనం ఇంకొక బాండీ తీసుకొని అందులో ఈ మటన్ మొత్తం అంతా ట్రాన్స్‌ఫర్ చేసుకుందాము. ఇప్పుడు ఇది కొంచెం గ్రేవీ ఉంది కదా! కొంచెం చిక్కబడేంత వరకున కుక్ చేసుకొని చూసారు కదా! మటను అంటే ఏదైతే మీటు ప్లస్ బోన్స్ అనేది కొంచెం సెపరేట్ అయ్యింది. మనం ఇందాకలా చూసిన దానికినా ఇప్పటికినా ఇలా అనేది కుక్ చేసుకొని చక్కగాన ఒక బాండీ ఏదైతే ఉందో అందులోని మనం స్ప్రెడ్ చేసుకుందాము. చూసారా ఎంత బాగా జ్యూసీగా మటన్ ఎంత టెండర్‌గా కనిపిస్తుందో. ఇప్పుడు చూడండి అసలు మా కిచెన్ ఎంత మంచి స్మెల్‌తో నిండిందంటే, మా వోళ్ళందరూ గూడాను ఇంకా ఎంతసేపు కుక్ చేయడానికి తొందరగా అనేది కంగారు పెడుతున్నారు నాకు. అంత మంచి స్మెల్ ఒస్తుంది. ఇందులో కొంచెం అంత కొత్తిమీర గూడా చక్కగా ఈ కొత్తిమీర అది వేయగానే ఈ గ్రేవీ ఇంక కొంచెం చిక్కబడ్డాక మనకి రైస్ ఏదైతే బాయిల్ చేస్తున్నామో అది మనకి 50% కుక్ అవుతే చాలు. మనం మామూలుగా చికెన్ బిర్యానీకి అయితే ఎలాగో 70% వరకు కుక్ చేస్తాం కదా! అలా కాకుండా నేనైతే దీనికి 50% కుక్ చేస్తాననమాట. మొత్తం చక్కగా కుక్ అయ్యింది. ఇప్పుడు నేను మనకి మటన్ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మంచి స్మెల్ వస్తుందండి. అంటే చాలా చాలా టెంప్ట్‌గా ఉంది తినడానికి. ఎంత తొందరగా తిందామా అని. అలాగే కొత్తిమీర వేసుకోగానే కొంచెం అంత మనకి మళ్ళీ కేవడ వాటర్ అంటే బిర్యానీ సెంట్ వేసుకుందాము. అలాగే రోజ్ వాటర్‌ని కూడాను 2 కప్స్ వేసుకున్నా అనమాట. ఇవన్నీ వేసుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని చక్కగా మూత పెట్టుకొని దాని మీదకి మనం ఏదైనా వెయిట్ పెట్టుకుందాము. దమ్ బిర్యానీ దేనికైనా సరే మనం ఒక దమ్ అంటేనే మనకి ఆ లోన ఉన్న ఆవిరి బయటికి రాకుండా చక్కగా కుక్ అవ్వడం కోసమని వెయిట్ పెట్టుకుంటాం కదా! ఇప్పుడు నేను ఒక 20 మినిట్స్ వరకు అలానే వదిలేసాను. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఇప్పుడు చూడండి మనం వెయిట్ తీసి పక్కన పెట్టి ఇది చూసారా? వావ్! ఎంత సూపర్‌గుంది కదండీ! ఎంచక్కా కుక్ అయింది. రైస్ గూడానా ఎంచక్కా విడివిడిగా సూపర్‌గా ఉంది. ఇంకా మటన్ గూడానా ఇంత టెండర్‌గా ఉందంటే చక్కగా కుక్ అయింది. చాలా చాలా సాఫ్ట్‌గా ఉంది. చూస్తున్నారా? వేడి వేడి పొగలు పొగలన్నీ ఎలా వస్తున్నాయో సూపర్‌గా ఉంటది. మీరు గూడా ఇంట్లోని చేసుకోవాలండి. చేసుకొని ఎలా వచ్చింది ఏటనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అనేది కామెంట్ చేయండి. మీ కమెంట్స్ వల్ల నాకొక ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. నెక్స్ట్ వీడియోలు ఏం చేయాలనేది గూడా నాకు ఒక ఐడియా వస్తుంది. కాబట్టి మీరు గూడా ఇలా చేసుకొని మీ ఫ్యామిలీకి చేసి పెట్టండి. ఎప్పుడూ రెస్టారెంట్‌కెళ్ళే కన్నాన మన టాలెంట్ ఏటనేది మన ఫ్యామిలీస్‌కి మనం చూపించాలి కాబట్టి ఇలాగ స్పెషల్‌గా మటన్ దమ్ బిర్యానీని చెయ్యండి. ఓకేనా? చూసారా నేనైతే ఇంకా ఆగలేను. నేను తినేస్తాను. మీరు గూడా తిని ఎలా ఉన్నది టేస్ట్ అనేది చెప్పండి. ఓకేనా? సూపర్‌గా మేము ఎంజాయ్ చేసాం. మా ఫ్యామిలీ అందరూ ఫుల్ హ్యాపీ అయిపోయారు. మాకింక రెస్టారెంట్ వద్దు అని అంటున్నారండి. కాబట్టి మీరు గూడా చేసి పెట్టియండి ఇంట్లోనే. ఓకేనా? థ్యాంక్ యూ.